ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఉప్మా ఎలా ఉందో, చూడడానికి కూడా ఎంత బాగుందో. ఉప్మా చాలా అంటే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్ మసాలా ఉప్మా చేద్దాం. వెజిటేబుల్ మసాలా ఉప్మా కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకోవచ్చు. క్యారెట్, అల్లం ముక్క ఒకటి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే బీన్స్, క్యాప్సికమ్. ఇందులో మీరు గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, పచ్చి బఠానీ. నా దగ్గర అవి లేవు కాబట్టి ఇప్పుడు నేను వేసుకోవట్లేదు. ఇవి మనకు కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. గార్లిక్ ఇలా నైస్ కట్ చేసుకోవాలండి. ఆనియన్ కూడా నైస్ కట్ చేసుకోవాలి. బీన్స్ కూడా కొంచెం నైస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్యారెట్ కూడా నైస్గా కట్ చేసుకోవాలండి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఈ విధంగా నైస్గా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర. రవ్వ అనేది వేపుకోవాలి గీలో. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం. రవ్వ వేపుకునేటప్పుడు ఎప్పుడైనా సరే సిమ్లోనే పెట్టుకోవాలి ఫైర్ అనేది. ఇప్పుడైతే గీ అనేది వేసుకుందాం. నాకు ఉప్మా రవ్వ అనేది ఈ డబ్బాతో డబ్బాడు వచ్చిందండి కరెక్ట్గా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం రవ్వ అనేది కలర్ అనేది మారిపోవాలి, కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. అప్పుడు రవ్వ ఏగిపోయినట్లు. ఓకే రండి, ఇప్పుడైతే రవ్వ అనేది ఫ్రై అనేది అయిపోయింది. ఇప్పుడు నేను సైడ్కి తీసుకుంటాను. ఇప్పుడైతే ఉప్మా అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే నేను కళాయి అనేది పెట్టుకున్నాను ఒకటి ఇలాంటిది. ఓకే రండి, ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. సరిపడ్డ ఆయిల్. ఇది సరిపడ్డ ఆయిల్ అండి. మీకు ఏమైనా ఆయిల్ తక్కువ తినాలనిపించినప్పుడు తగ్గించుకోవచ్చు. ఓకే రండి, ఇప్పుడైతే మనం పోపు అనేది వేసుకుందాం. పోపుకి నేను ముందుగానే పల్లీలు అయితే వేసుకున్నాను.
ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కలిపిన పోపు అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఎండుమిర్చి అనేది వేసుకుంటాను. కరివేపాకు అనేది కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఇదే టైంలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు జీడిపప్పు లేదు కాబట్టి వేసుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకని ఇందులోనే ఫస్ట్ అల్లం ముక్కలన్నీ వేసుకుంటాను. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యి ఉంటుంది. అలాగే క్యారెట్, అలాగే క్యాప్సికమ్, అలాగే బీన్స్, మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ అన్నీ అయితే వేసుకున్నాం. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాల్సి అనేది ఉంటుంది. ఇప్పుడే ఇందులో సాల్ట్ అనేది కొంచెం వేసుకుంటాను. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టుకుందాం. అండి ఇప్పుడైతే మనకైతే ఎసరైతే వచ్చింది, చూస్తుంటారు కదా. మనం ఇలాంటి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోతుందో లేదని ఇలాంటి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. కొంచెం తక్కువ ఉందండి నాకు సాల్ట్. కొంచెం సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకుంటాను. ఓకే అండి, నేను ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర అనేది వేసుకుంటాను. ముందుగానే ఫ్రై చేసుకున్న రవ్వ అనేది ఇప్పుడు వేసుకుందాం. రవ్వలు వేస్తూ కలపాలండి, లేదంటే గడ్డలు అయిపోతాయి. ఈ విధంగా వండాలండి. మనకి ఇది ఉప్మా బాయిల్ అయ్యేటప్పటికి, రవ్వ అనేది బాయిల్ అయ్యేటప్పటికి ఇది చిక్కగా అనేది అవుతుంది. తినడానికి కూడా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది ఉప్మా అనేది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 2 కప్పులు వేసుకోవాలి వాటరు, లేదా 3 కప్పులు వాటర్ వేసుకొని 1 కప్పు పాలు అనేవి వేసుకోవాలి. యాక్చువల్గా మసాలా ఉప్మాకు పాలు అనేవి వాడరు. మీరు నార్మల్ ఉప్మా చేసుకునేటప్పుడు, రెస్టారెంట్ స్టైల్లో చేసుకునేటప్పుడు ఏంటంటే 3 కప్పులు వాటర్ వేసుకుంటే 1 కప్పు అనేవి పాలు వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి అనమాట. సిమ్లో కొంచెం మరగనివ్వాలి. ఇదే టైంలో గీ అనేది యాడ్ చేసుకుంటానండి. గీ ఓకేనండి, చూస్తుంటారు కదా ఇలా ఉండాలి అనమాట. గీ అనేది వేసుకున్నాను. ఇప్పుడైతే నేను బంద్ చేసుకుంటాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉండాలన్నమాట. ఇది ఇంకొక 10-15 నిమిషాల తర్వాత తింటే కరెక్ట్గా ఉంటుంది అనమాట చిక్కదనం అనేది. ఇలా బంద్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను బంద్ చేసుకున్నాను. ఇది బంద్ చేసుకున్న తర్వాత 10-15 నిమిషాల తర్వాత తింటే ఆ చిక్కదనం అనేది కరెక్ట్గా సరిపోద్ది, కరెక్ట్గా బాగుంటుంది అనమాట తిన్న కూడాను. ఇప్పుడైతే పైన కొంచెం కొత్తిమీరని జల్లుకుంటాను. రెడీ అయిపోయిందండి. 15 నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. తిని కూడా టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉంది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఉప్మా ఎలా ఉందో, చూడడానికి కూడా ఎంత బాగుందో. ఉప్మా చాలా అంటే చాలా బాగుంది. క్యారెట్, బీన్స్, ఆనియను, జింజరు, ఇవన్నీ పల్లీలు ఇవన్నీ అక్కడ తగిలి చాలా అంటే చాలా బాగుంది తినడానికి. ఈ హెల్త్ కూడా చాలా మంచిది. వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, స్పైసీ కూడా ఎక్కువ లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా చాలా తక్కువగానే వేసాం. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో చాలా అంటే చాలా బాగా వస్తుంది ఉప్మా. చిన్నపిల్లలు కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.